హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన మన బాడీని కూల్ చేసే గోంద్ కటీరాతోటి లడ్డు చేస్తున్నాను. అండ్ నేను ఎలా చేసానో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ కొంచెం గీ తీసుకుంటున్నాను, దానిలోకి హాఫ్ గ్లాస్ వరకు గోంద్ కటీరా తీసుకుంటున్నాను. ఇది గోంద్ కాదండి, గోంద్ కటీరా. ఇది కొంచెం వేగిన తర్వాత 1 గ్లాస్ వరకు బాదం పప్పు, ఈ బాదం పప్పు సగం వరకు వేగిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు జీడిపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ వరకు గుమ్మడి గింజలు, హాఫ్ గ్లాస్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే హాఫ్ గ్లాస్ వరకు ఫ్లాక్ సీడ్స్. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు మకానా, ఈ మకానా కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. సో ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గీలో. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ గోంద మనకి ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గోందని మిక్సీ వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. సో ఇది అయిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదం పప్పు, జీడిపప్పు, ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. సో దీంట్లో గీ ఉంటుంది కాబట్టి మనకి పౌడర్ లాగా రాదు, ఇలా ముద్దలాగానే వస్తుంది. సో ఆ తర్వాత లాస్ట్కి మనం కనాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకోవాలి, అలాగే కొంచెం వాటర్ పోయాలి. ఈ బెల్లం ఎలాంటి పాకం రానవలసిన అవసరం ఉండదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. కరగగానే చెక్ చేస్తే మనకి తీగలాగా వస్తుంది. బెల్లం సిరప్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి, సో దట్ డస్ట్ పార్టికల్స్ రిమూవ్ అయిపోతాయి. అంతేనండి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలాగా చుట్టుకోవాలి, చల్లారిందంటే అస్సలు లడ్డూలాగా అవ్వదు, పొడి పొడిగా అయిపోతుంది. సో ఖచ్చితంగా వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకోండి. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ. బాయ్.